అతి తక్కువ ఖర్చుతో తల్లిదండ్రులవ్వాలనే మీ కలను నిజం చేస్తోంది రోహిత్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఖమ్మం. ఈ పెయిన్స్ రిలేటెడ్ అన్నారు కదా, ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ ఒకలాగా పెయిన్స్ ఉంటాయి, కీమోథెరపీ అండ్ ఆల్, దాంతో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో డిఫరెంట్ పెయిన్స్ ఉంటాయి. సో హౌ యూ ట్రీట్ దెమ్, హౌ యూ డిఫరెన్షియేట్ అండ్ యూ గో త్రూ ద ట్రీట్మెంట్స్ అండ్ ఆల్? ఈ డయాబెటీస్ లో న్యూరోపతి అంటారండి. న్యూరోపతి అంటే డయాబెటీస్ లాంగ్ పీరియడ్ ఉంటే వాళ్ళకు నర్వ్స్ అన్ని పనిచేయవు. సో ఆ సెన్సేషన్ అన్ని పోతాయి వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఇంకా కాలు గుంజినట్టు, షాక్ కొట్టినట్టు ఆ ఫీలింగ్ ఉంటుంది. సో అటువంటిప్పుడు వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ అవన్నీ యూజువల్ గా పనిచేయవు. సో వాళ్ళకి న్యూరో మాడ్యులేటర్ టాబ్లెట్స్ అని ఇవ్వాలి వాళ్ళకి. ఓకే, సో ఈ ట్రీట్మెంట్స్ అన్ని సేఫ్ ఆ వాళ్ళకి? It's safe అండి. Diabetes maybe safe అండి. Okay. Rather than using painkillers అంటే ఈ న్యూరో మాడ్యులేటర్స్ వాడుకుంటే ఇంకా బెటర్ అడ్వాంటేజ్ ఉంటుంది. న్యూరో వాట్ ఇస్ దట్ అంటే బేసిక్ ఏంటంటే మన నరాలు వచ్చేసి డయాబెటీస్ వచ్చే కొద్ది ఏమవుతుందంటే కొన్ని అంటే లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, దీనివల్ల ఏమవుతుందంటే బ్లడ్ వెల్స్ అంటే బేసిక్ గా మన హార్ట్ నుంచి కాళ్ళకి బ్లడ్ వెళ్లే పంప్స్ ఉంటాయి, పైప్స్ ఉంటాయి. ఆ పైప్స్ అన్ని సన్నబడిపోతాయి. మళ్ళీ నర్వ్స్ ఉంటాయి, అంటే సెన్సేషన్ క్రియేట్ చేసే నర్వ్స్ ఉంటాయి, ఆ నర్వ్స్ సన్నబడిపోతాయి. ఈ సన్నబడిపోవటం వల్ల ఏంటంటే ఫుట్ లో అనేది అన్బేరబుల్ పెయిన్స్ వస్తాయి, అంటే బ్లడ్ సప్లై సరిగ్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎన్ని టాబ్లెట్స్ ఇచ్చినా ఎలా ఇచ్చినా ఏమవుతుందంటే పంపింగ్ సప్లై సరిగ్గా లేదు, ఇంక మనం ఇచ్చిన మెడిసిన్ అక్కడ దాకా ఎలా రీచ్ అవుతుంది. సో న్యూరో మాడ్యులేటర్స్ అంటే ఏంటంటే దే ట్రై టు డైలైట్ అనమాట, అంటే ఏదైతే సన్నబడిపోయిందో లావ్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. దానివల్ల ఏంటంటే మెడిసిన్ వెళ్తుంది అండ్ దే విల్ బి ఫీలింగ్ దట్ సెన్సేషన్ అనమాట. అండ్ దట్టు వాడికి ఇంకోటి ఏంటంటే స్పర్శ ఉండదు కాబట్టి చెప్పులు వేసుకోకుండా నడుస్తూ ఉంటారు. సపోజ్ ఏమైనా దెబ్బ తగిలినా సరే ద హీలింగ్ విల్ గోన్ టేక్ లాంగ్ టైం, ఎందుకంటే బ్లడ్ సప్లై సరిగా ఉండదు కాబట్టి. వీళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోమంటాం, షుగర్ కంట్రోల్ చేసుకోమంటాం, ఈ చేస్తూ ఉంటాం అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటంటే దిస్ డజంట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ అండి. బేసిక్ గా మన లైఫ్ స్టైల్ మోడిఫై చేసుకోవటం, షుగర్ లెవెల్స్ చెక్ చేసుకోవటం, మరీ అన్బేరబుల్ పెయిన్స్ ఉంటున్నాయి అంటే పేషెంట్ కి ఆ పర్టికులర్ నర్వ్ బ్లాక్ చేస్తాం అన్నమాట. ఓకే, అది సేఫ్ ఏనా మరి? సేఫ్ అంటే ఆల్ ప్రాసెస్ ఆర్ సేఫ్ అండి, నో కాంప్లికేషన్స్, నథింగ్ అన్నమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఫుడ్ పెయిన్ అని భరించలేక ఉంటారు. సో అక్కడ 2 నర్వ్స్ ఉంటాయి అనమాట, మీడియం లాటరల్ ప్లాంటర్ నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ ని పిన్ పాయింట్ గా బ్లాక్ చేస్తాం అనమాట. ఆ బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ కి ఆ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. సో ఆ తర్వాత ఏంటంటే ఫుడ్ మోడిఫికేషన్ ఒకటి, షుగర్ కంట్రోలింగ్ ఒకటి చేసుకోమంటే అట్లీస్ట్ మనకి కొంచెం వీ కెన్ బై సమ్ టైం అనమాట ఆ షుగర్ కంట్రోల్ అవడానికి. ఓవర్ నైట్ లో మీరు చేస్తూ వస్తుంటారు, కంప్లీట్ గా ట్రీట్మెంట్ అయితే ఉండదు. సో అదే చెప్పాను కదా, అన్ఫార్చునేట్లీ డజంట్ హ్యావ్ ఎనీ ట్రీట్మెంట్ అనమాట, కంప్లీట్ ట్రీట్మెంట్. సో ఫర్ టైం బీయింగ్ పెయిన్ తగ్గిద్ది, అతను షుగర్ కంట్రోల్ చేసుకుంటే ఫర్ ఇన్ డ్యూ కోర్స్ లో ఏంటంటే ఆ పెయిన్స్ రాకుండా ఉంటాయి అన్నమాట, ఎక్కువ అంటే ఇంత సివియారిటీ రాకుండా ఉంటుంది. ఓకే, వీళ్ళకి ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సర్జరీస్ కూడా సజెస్ట్ చేస్తారు ఇఫ్ దిస్ డజంట్ వర్క్? అన్ఫార్చునేట్లీ దాని సర్జరీ కూడా ఏం లేదండి. ఓకే, ఏదైనా కానీ న్యూరోపతి ఓకే, అదర్ దెన్ దట్ ఇంకేమైనా వాళ్ళకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్రోజన్ షోల్డర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏమవుతుందంటే జాయింట్ అంతా స్టిఫ్ అయిపోతుంది అనమాట. మన షోల్డర్ లో క్యాప్సుల్ అని ఒకటి ఉంటుంది. సో మన జాయింట్ చుట్టూరు తెల్లటి పొర ఉంటుంది, దాని క్యాప్సుల్ అంటాం అనమాట. సో బేసిక్ గా మన బాడీలో షుగర్స్ ఎక్కువ అవటం వల్ల ఏమవుతుందంటే ఈ క్యాప్సుల్ మీద షుగర్ వచ్చి డిపాజిట్ అయ్యింది, అలా పెరిగిపోద్ది అనమాట. ఆ పెరిగిపోవటం వల్ల ఏంటంటే ఇన్ఫ్లమేషన్ కాజ్ అయ్యి ఆ షుగర్ ని తీసేయడానికి ట్రై చేసింది. బేసికలీ దట్స్ అన్వాంటెడ్ ప్రొడక్ట్. ఆ ట్రై చేయటంలో ఏంటంటే ఆ ప్రాసెస్ లో ఆ క్యాప్సుల్ డ్యామేజ్ అయ్యి టైట్ అయిపోయింది. ఆ టైట్నెస్ వల్ల వచ్చే ప్రాబ్లం ఫ్రోజన్ షోల్డర్. సో మనం ఏం చేస్తాం అంటే ఆ ఫ్రోజన్ షోల్డర్ ని హైడ్రో డైలటేషన్ థెరపీ తోటి డైలైట్ చేస్తాం, లేదంటే చిన్నగా మ్యానిపులేట్ చేస్తాం, లేదంటే ఆర్ఎఫ్ తోటి అది కూడా బ్లాక్ చేయొచ్చు అనమాట. ఏ కాజింగ్ నర్వ్ పెయిన్స్ ఉంటాయి అంటే ఈ ఫ్రోజన్ షోల్డర్ పేషెంట్ కి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మూమెంట్ రెస్ట్రిక్షన్ ఉంటుంది. అంటే చెయ్యి మన పేషెంట్ క్లాసిక్ గా చెప్తాడు, ఇలా లేపాలి అంటే చెయ్యి, ఇంకా చెయ్యి లేపాలంటే ముందుకు బెంచ్ చేసో లేదంటే ఇటు పక్క అంటే మోడిఫై చేసుకుని పైకి లేపుతారు, కానీ ఫుల్ మూమెంట్ ఉండదు. సో మనం ఈ రెండింటిని ట్రీట్ చేయాలి. ఒక టైం పెయిన్ ట్రీట్ చేయాలి, అంటే పెయిన్ బ్లాకింగ్ చేస్తాం అన్నమాట ఆర్ఎఫ్ తోటి. రెండోది ఏంటంటే క్యాప్సుల్ ఏదైతే టైట్ అయిపోయిందో విల్ రిలీజ్ ద టైట్నెస్. అది ఎలా అంటే హైడ్రో డైలటేషన్ అంటాం అనమాట. అంటే కోల్డ్ సైన్ లైన్ పిన్ పాయింటెడ్ గా మనకు ఎక్స్రే మిషన్ ఒకటి ఉంది ఆపరేట్ చేసేటప్పుడు, సిఎం మిషన్ అంటాం.
అందులో చూసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఇలా టైట్నెస్ ఉన్నది వాపుగా వచ్చింది, అంటే నార్మల్సీకి వచ్చింది అనమాట. సో దానివల్ల మూవ్మెంట్ పెరిగిద్ది అండ్ ఆర్ఎఫ్ చేయటం వల్ల ఏంటంటే పేషెంట్ కి పెయిన్ తగ్గింది. ఓకే, ఆ డిపాజిటేషన్ అనేది కూడా పోతుందా మరి? టైట్నెస్ వస్తాయి, బాడీ ఆటోమేటిక్ చేసేసుకునేది. బట్ వాట్ వీ నీడ్ టు ట్రీట్ అంటే పెయిన్ ట్రీట్ చేయాలి, టైట్ అయిందో ఆ టైట్నెస్ కూడా ఎక్స్పాండ్ చేయాలి. సో ఆ పెయిన్ అనేది ఆర్ఎఫ్ తో ట్రీట్ చేస్తున్నాము, ఎక్స్పాన్షన్ అనేది మిషన్ లో పిన్ పాయింట్ చూసుకొని సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం, కోల్డ్ సెలైన్. అలా ఇంజెక్ట్ చేయడం వల్ల ఏంటంటే ఏదైతే టైట్నెస్ ఉందో రిలీజ్ అయ్యింది అనమాట. సో వీఆర్ ట్రీటింగ్ బోత్ ద థింగ్స్. సో షుగర్ ఉన్న వాళ్ళకంటే ఒక్కో ఏరియాలో ఒక్కో ప్రాబ్లం వచ్చింది.